వెల్కమ్ టు దివ్య కుకింగ్ ఛానల్. ఈరోజు మన వీడియోలో ఎగ్ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. చాలా టేస్టీగా ఉంటుందండి, మీరు కూడా ట్రై చేయండి. ఫస్ట్గా బాయిల్ చేసిన ఎగ్స్ని సన్నగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక కళాయిలో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఆయిల్ అనేది బాగా హీట్ అవ్వాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఎగ్స్ని అందులో వేసుకుని రుచికి తగ్గట్టు సాల్ట్, 1 స్పూన్ కారం, 1 స్పూన్ పసుపు వేసుకుని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి. లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టండి. ఇప్పుడు అదే కళాయిలో 1 కప్ సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఆనియన్స్ అనేది లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిగా కరివేపాకు, అలాగే సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకొని మరొకసారి ఫ్రై చేయండి. ఇప్పుడు స్పైసెస్ని యాడ్ చేద్దాం. రుచికి తగ్గట్టు సాల్ట్, 1 స్పూన్ కారం, చిటికెడు పసుపు, 1 స్పూన్ గరం మసాలా వేసుకొని కారం అనేది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై చేసిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ వాటర్ వేసుకొని స్పైసెస్ అన్నీ వాటర్లో కలిసేలాగా కలుపుకున్న తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని అలాగే లోపల ఉన్న సన్ కూడా అందులో వేసేసుకొని ఈ స్పైసెస్ అన్నీ ఎగ్స్కి బాగా పట్టేలాగా ఫ్రై చేయండి. అంతేనండి, ఎగ్ కర్రీ రెడీ. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి.